మన హైదరాబాద్లో ఒక్క గట్టి వాన పడితేనే పట్నం అంతా ఆగమాగం అవుతుంటుంది. ఎక్కడికక్కడ నీళ్లు నిలబడి జర్ర చేపట్లనే రోడ్లు చెరువులు అవుతుంటాయి. ఎందుకైతుంది ఏం కథ అన్నది తర్వాత ముచ్చటగానే అటు మీది బాజు ఉన్న బొంబాయి పట్నంలో వానలు పొల్లు పొల్లు దంచుతున్నాయట. అసొంటి వాన మన తాన పడాలి కానీ పట్నం హాలతి ఎట్లుంటుందో ఊహించుకుంటేనే బుగులైతుంది. ఇంతకు జోరు వానలకు బొంబాయి పట్నం ఎట్లయిందో ఒకసారి చూద్దాం పార్రే. అరెరెరెరే, రైలేమన్నా తొవ్వదప్పి ఏ చెరువుకో కుంటకో వచ్చిందా ఎట్లా అని అనుకునేరు. రైలు పట్టాల మీదనే ఉంది గాని పట్టాల నిండనే నీళ్లు చేరినాయి. బొంబాయిల వానలు రువ్వడి మీద దంచేటొరకు ఇగిట్ల ఎటు చూసినా చిన్నపాటి చెరువులే తయారైనాయి. ఆయతరం నడిజాం రాత్రి తగులుకున్న వాన సోమవారం పొద్దుగాల 7 గంటల దాకా తెంపు లేకుండా జోబిడిచిపెట్టింది. ఇగేముంది, తెల్లారు లేచి చూసేటొరకు ఇది కథ. 6 గంటలనే 30 సెంటీమీటర్ల వాన పడ్డదట. దీంతోని ఎక్కడ బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. నీళ్లు దబ్బిన సాఫ్ వెళ్ళిపోక వచ్చిపోయేటోళ్లకు మస్తు తిప్పలయ్యింది. చూనబట్టి దిక్కు పట్టాల నిండా నీళ్లు ఇంకా మట్టి చేరి రైలు ఇటొచ్చుడు లేదు అటు పోవుడు లేదట. కింగ్ సర్కిల్ దిక్కైతే పురాగా ఓ దిక్కు రస్తానే బంద్ అయింది. బండ్ల మీద పోయేటోళ్ళంతా బిక్కు బిక్కుమనుకుంటా నిమ్మలంగా కదులుతుర్రు. ఇక గీ ఆటో ఆగిపోయి నూక్కపోతుంటే అటు పిరం దరకల ఓ కారు నీళ్ళల్లో పడవోలే తేలుతుంది. ఓ దిక్కు సర్కార్ తరఫుకెంచి వరదను మల్పేతానికి ఎన్డీఆర్ఎఫ్ గుంపోలు వచ్చిర్రు, అటు ఇటు తల్లాడిర్రు. శీతం నీళ్లుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అయినా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటా నీళ్లను పోగొట్టేటట్టు బానే తిప్పలు పడ్డరు. గీ ఇద్దరు పెద్ద మనుషులు కడల పొంటి గోడను దాపుగా పట్టుకొని పోతుర్రు. అంతేకాదు పట్టాలల్ల నీళ్లు నిలబడేటొరకు కొన్ని రైళ్లు రద్దు చేసిర్రట. ఇంకా 2 వద్దుల దాకా ఉరుములు మెరుపులతోని ఇంకా జోరు మీద వానలు పడతాయని మొగులు అధికారులు చెప్పేటొరకు బొంబాయి అంతటా 2 దినాల దాకా బళ్ళు ఇంకా కాలేజీలకు తాతీలిచ్చిర్రట. బొంబాయితో పాటు థానే, పాల్ఘర్, కొంకన్ బెల్ట్ కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిర్రట. మరి ఇప్పుడే ఇట్లుంటే ఇక ముంగట ఎట్లుంటదో చూడాలి.